నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మంచి బాదం టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మరి బాదం టీ అంటే దానికోసం పౌడర్ కూడా కావాలి కదా. మరి బాదం టీ పౌడర్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. టీ ఎక్కువ అలవాటు అయిపోయిన వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ బాదం టీ రీప్లేస్ చేసుకోండి. ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు, తలనొప్పులు వచ్చినప్పుడు టీకి బదులుగా ఈ బాదం టీ మీరు వాడుకోండి. దీన్ని మనం రిఫ్రిజిరేట్ చేసి చక్కగా బాదం మిల్క్లా కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎనర్జీకి ఎనర్జీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం టీ చేయడానికి ముఖ్యంగా మనకి బాదం పౌడర్ కావాలి కదా. ఈ పౌడర్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో మరి ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దాంట్లో కప్పు బాదం, కప్పు జీడిపప్పు, కప్పు పిస్తా, 5 నుంచి 6 యాలక్, అలాగే అర టీ స్పూన్ మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు పసుపు ఆడించింది ఉందండి. ఒకవేళ లేని వాళ్ళు ఈ స్టేజ్లోనే చిన్న పసుపు కొమ్ము కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా క్రంచీగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వాటిని వేరే ప్లేట్లో వేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టించుకోవాలండి. సో నేను ముందు పసుపు వేయలేదు కాబట్టి నేను ఆడించిన పసుపు ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకున్నాను. ఇది ఫ్లేవర్ కోసం, కలర్ కోసం, రెండింటి కోసం బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టించినప్పుడు కూడా మధ్యలో మీరు ఓపెన్ చేసి కలుపుతూ మిక్సీ పట్టించుకోండి. దానివల్ల మీకు తొందరగా మొత్తం అంతా చక్కగా పొడి పొడిగా వస్తుంది. సో దీనంతటినీ మనం బాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత జల్లెడ పట్టించి చక్కగా ఆ పౌడర్ అంతటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ బాదం టీ పౌడర్ తాగిన వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఎందుకంటే టీ బాగా అలవాటైన వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఇది ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, స్ట్రెంగ్త్కి స్ట్రెంగ్త్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా వచ్చిన పౌడర్ అంతటిని నేను చక్కగా మొత్తం కలుపుకున్నాను. లేదంటే ముద్దల కింద ఉండిపోతుంది. అలా మొత్తం ఒకసారి చేతితో మెదుముకొని మీరు ఫిల్టర్ చేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. మరి ఇప్పుడు దాన్ని టీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టి దాంట్లోనే కొంచెం పాలండి, మీకు కావాల్సినన్ని పాలు వేసుకోండి. ఒక గ్లాస్ పాలకి 2 టీ స్పూన్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది 2 పొంగులు వచ్చిన తర్వాత ఈ పౌడర్ యాడ్ చేసుకొని 5 నుంచి 6 నిమిషాలు ఖచ్చితంగా వెయిట్ చేసి మీరు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న బాదం టీ మీకు చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అంతా లోపల బాగా మరిగి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నచ్చిన వాళ్ళు ఈ స్టేజ్లోనే షుగర్ యాడ్ చేసుకోండి. లేదంటే చివర్లో మీరు దించే ముందర బెల్లం యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, మన బాదం టీ రెడీ అయిపోయింది. దీన్ని మనం కావాలనుకున్న వాళ్ళు వడకట్టుకొని తీసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ ఆ పప్పులు తగిలినా కూడా నచ్చదు కాబట్టి చిన్నగా ఉంటుంది ఆ పౌడర్. సో అలా నచ్చలేని వాళ్ళు ఫిల్టర్ చేసుకోండి. లేదు పర్వాలేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వేసుకుని తాగొచ్చు. మధ్యలో క్రంచీగా బాగుంటుంది. పైన బాదంతో డెకరేట్ చేసుకుని తాగేయడమే. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.